జేసీని ఇష్టపడుతుంది, గట్లేమైండదు. మరి పెళ్ళి ఇంతానికి ఎట్లా వచ్చింది? వాడు యశ్వంతుడు రాణికి అసలు ఎరకలేదా? ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తాను? పితా చెప్పింది కదా అమ్మాయిని ఇచ్చేయమని. ఇక నుంచి రాణి గురించి ఆలోచించొద్దు. ఈవినింగ్ డిన్నర్ కూడా రానని చెప్పేస్తా. గదేంది ఏమే ఫోన్ చేస్తుంది? హలో రాణి. హాయ్ సర్వం, అది డిన్నర్ ప్రోగ్రాంలో చిన్న చేంజ్. ఈరోజు ఈవినింగ్ నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, సో మనం డిన్నర్ ఈ సాటర్డే ప్లాన్ చేద్దాం. సారీ ఏమనుకోవద్దు. తత్కాల్ గారికి కూడా మీరే చెప్పండి. ఉంటాను, బాయ్. బర్త్డే డిన్నర్ క్యాన్సిల్ చేసుడేంటి? గంత ఇంపార్టెంట్ పని ఏముంటుంది? సర్ప్రైజ్ చేసి చెప్పిన వాళ్ళకంటే ఇంపార్టెంట్ అంటే గజేసి గాడు అంటే డిన్నర్ పోతుందా? ఏ పోతే పోతుంది, నాకెందుకు? నేనెందుకు ఇట్లా పరేషాన్ అవుతున్నా? పితా చెప్పింది కదా ఇసేమని. నేనే రానని చెప్దాం అనుకున్నా. నేను చెప్పకముందు ఆమె చెప్పింది. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ పరేషాన్ ఎందుకు అవుతున్నా? అస్సలు పట్టించుకోవద్దు ఇది. హలో. హే సర్వం. సార్, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయా. నువ్వు కొద్దిగా సెకండ్ షోకి వెళ్ళాలి. సాయంత్రం బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. సార్ సార్ ఏమండి సార్, మిమ్మల్ని నా ఫైల్స్ చూడండి సార్. రాణి ఏమో డిన్నర్ క్యాన్సిల్ చేసి వీడేమో సెకండ్ షో అంటాడు. అంటే రాణి ఇంపార్టెంట్ పని జేసీతోనా? చచా, ఆవాసం ఉంటుంది కాదు. తనకి వేరే పని ఉండొచ్చుగా. జేసీ వేరే అమ్మాయితో వస్తుండొచ్చుగా. నాకు తెలియదు ఆ రాణి వేసుకుంటుంది. డెఫినెట్గా తన అయ్యింది. జేసీ గాడు జాదుగాడు ఏమైనా చెప్పి ట్రాప్ చేసిండే. వాడి గురించి రాణికి చెప్పాలి. వచ్చేది రాణి కాదో తెలియకుండా ఎట్లా చెప్తాం? ముందు వచ్చేది రాణియో కాదో తెలుసుకోవాలి. అయినా నేనెందుకు తెలుసుకోవాలి? పితా చెప్పిండు కదా మర్చిపోమని. జేసీతో వచ్చే అమ్మాయి రాణి కాదో నాకెందుకు? నాకు అవసరం లేదు. ఈ పెన్ నీదే అనుకుంటా. మార్నింగ్ కార్లో పడిపోయింది. ఇది నాదే, థ్యాంక్స్. రేపు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు రిటర్న్ వస్తారు? 3-4 వీక్స్ పడుతుంది. ఎటెందుకు? ఎక్కడికి వెళ్తున్నాము? హే, ఇట్స్ యువర్ బర్త్డే అండ్ నేను కూడా నీకు 3-4 వీక్స్ దాకా దూరంగా ఉండాలి. అందుకే రాణి గారికి ఒక చిన్న సర్ప్రైజ్. ఈ టైంలోనా? ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఆల్రెడీ 2 times ఫోన్ చేసింది. ఇంకో అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. జస్ట్ రిలాక్స్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఫన్. It's going to be a very special evening, Princess. ఎందుకురా ఏడుగోలబడి ఏడుస్తున్నావు? పితా చెప్పినాక రాణిని వదిలేద్దాం డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఏడెందుకున్నావురా? జేసీ గాంతో రాణిని చూసినాక నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? అర్థమైతా లేదురా పాకలుగా. పితా చెప్పినా చెప్పకపోయినా, జాతకాలు కలిసినా కలవకపోయినా మొదటి నుంచి రాణి నీ మనసులో ఉంది. రాణి అంటే నీకు ఇష్టం రా. జాతకానోళ్ళకి అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రాణి మీద నీకు నమ్మకం ఉంది. జేసీ గాడి సొంటాడో నీకు తెలుసు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి రాణిని ఇక్కడి నుంచి తప్పించాలి. అర్థమవుతుందా? అరే పాగల్, రాణి నిలిచేయమని పితా చెప్పింది కదరా, మళ్ళీ ఏం అడిగి పితాకి ఫోన్ చేస్తాం? నీకు సలహాలు ఇచ్చేటోడు ఎవరు లేడీడా? ఎవరు సలహాలు లేకుండా ఏం చేయలేవా? ఎన్నాళ్ళరా ఏం చేయాలని పితాని అడుగుతావు, ఎలా చేయాలని నీ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతావు. నీకు తెలవదా? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ కాడే ఉంది. నీకు దిల్లుంది, దిమాక్ ఉంది, ధైర్యం ఉంది. ప్రాబ్లం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఒరే, ఇప్పుడు నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు మారాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నీ మాట నువ్వు వినాలి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వే ఆలోచించాలి. లే, నువ్వేదైనా చేయగలవు. లే, నువ్వు చేయగలవు, నువ్వు ఆలోచించగలవు. లే లే.